మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లాలో ఓ తుప్పల్లో యువతి మృతదేహం లభ్యమైన ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్కి కూతవేడు దూరంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్నటువంటి కురిక్యాల కొండనపల్లి గ్రామాల మధ్యలో పక్కనే మనకు ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటుంది, వరద కాలువ అంటారు. దానికి సమీపంలో ఉన్నటువంటి ఈ తుప్పల్లోనే మీరు చూసుకోవచ్చు విజువల్స్లో. ఇదే ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది నిన్న సాయంత్రం రోజున. అయితే స్థానికులు నిన్న ఈ రూట్గా వెళ్తున్నటువంటి కొంతమంది స్థానికులు ఆ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. వెంటనే వారు 1G కాల్ చేయగా స్పందించినటువంటి గంగాధర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి తమ సిబ్బందితో పాటు, అదేవిధంగా రూరల్ ఏసీపీ చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్ ఇదంతా కూడా ఒక్కసారిగా సంఘటన స్థానానికి రావడం జరిగింది. రాగానే ఆ మృతదేహాన్ని చూసిన వెంటనే అక్కడ ఒక యువతిగా గుర్తించారు. అది కూడా ఒక 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండే ఒక యువతి, ఆ వయసు కలగ మా యువతిగా గుర్తించడం జరిగింది. అయితే ఆ మహిళ ఎవరు, మరి ఆ మహిళ సూసైడ్ చేసుకుందా లేదంటే హత్య చేసి ఇక్కడ పడేశారా అనే విషయం కూడా ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు, ఒక క్లారిటీ కూడా రాని పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం మా యువతి మృతదేహం లభించడంతో ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించింది. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎవరు కూడా ఇప్పటికి కూడా ఎవరు సమాచారం అందించలేదు. అయితే ఈ విషయంతో స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో అటు సుబ్బదండి సిఐ ప్రకాష్ గౌడ్, అదేవిధంగా గంగాధర్ ఎస్ఐ నరేందర్ రెడ్డిలు ఇరువురు కూడా తమ నెంబర్లను డిస్ప్లే చేయడం జరిగింది. తమ తమ నెంబర్లకు ఎవరైతే మీ ఇంటి దగ్గర కావచ్చు, మీకు తెలిసినటువంటి యువతులు ఎవరైనా మిస్సింగ్ అయి ఉంటే మాకు సమాచారం అందించండి, మీకు తెలిసిన వారు ఎవరైనా కనిపించకపోయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా వారు ఆ నెంబర్ను డిస్ప్లే చేయడం జరిగింది. నిన్న ఈ స్పాట్లో అనుమానాస్పదంగా మృతదేహం లభించినటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఆ బ్రౌన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు, అదేవిధంగా యాష్ కలర్ ప్యాంట్తో ఉంది ఆ యువతి కూడా. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఎవరైనా ఇంట్లో మిస్సింగ్ అయి ఉండి లేదంటే ఆ యువతిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే మాకు సమాచారం అందించాలంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. సో ఒక్కసారి కూడా ఈ కొరిక్యాల కొండనపల్లి గ్రామ శివార్లో ఈ మృతదేహం లభ్యం కావడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఇంతకీ అయితే పోలీసులు చెప్తుంది ఏంటంటే ఆ యువతి మేడకు చుండితో బిగిసినటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో ఇది హత్యేనంటుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న మీడియాకు సిఐ ప్రకాష్ గౌడ్ కొంచెం ఒక 40-50 సెకండ్స్ మాట్లాడడం జరిగింది. కాస్త దీనిపైన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం పోలీసుల వాయిస్ తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే పోలీసులంతా కూడా ఇదే పనిలో ఉన్నారు. ఆ యువతి ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏందనే సిచ్యువేషన్లో కరీంనగర్ చుట్టుపక్కలంతా కూడా ఈ సంబంధిత పోలీసు అధికారులు అంతా కూడా జల్లడ పడుతున్న సందర్భం. క్లూస్ టీం అంతా కూడా పనిచేస్తున్నారు, సీసీ కెమెరాలు గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా యువతి ఎవరైనా కూడా చాలా మందికి ఎవరు కూడా స్పాట్ దగ్గరకు రాలేదు, సంబంధిత పోలీసులను కూడా కలవలేదు. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ నుండి నిజామాబాద్కి వెళ్ళే ఇది హైవే పక్కనే, రోడ్డు పక్కనే మీరు చూసుకోవచ్చు. ఇక్కడే రోడ్డు ఉంది,
చాలా మంది కూడా ఇటు కొండగట్టు నిజామాబాద్ జగిత్యాల వెళ్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతము. ఎప్పుడు చూసినా కూడా డే అండ్ నైట్ ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఇలాంటి రద్దీగా ఉండే రోడ్డు పక్కనే ఆ మృతదేహం లభ్యమైంది. అయితే మరి ఇక్కడే హత్య చేశారా లేదంటే వేరే దగ్గర హత్య చేసి ఇక్కడ పడేశారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపైన ఎవరైతే ఆ యువతికి సంబంధించినటువంటి బంధువుల వాళ్ళకి తెలిసినటువంటి సంబంధించినటువంటి వారు వస్తే తప్పితే ఈ కేసు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ డిస్ప్లే ఇచ్చిన నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఆ యువతి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సంబంధిత నెంబర్లకు కాల్ చేయమని చెప్పేసి మనకు పోలీసులు కొన్ని నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లు ఏంటో ప్రస్తుతం నేను చెప్తాను. ఎస్ఐ గంగాధర నరేందర్ రెడ్డి నెంబర్ వచ్చేసి 8712670768. ఇది ఎస్ఐ గంగాధర నెంబర్. అదేవిధంగా గంగాధర పోలీస్ స్టేషన్ నెంబర్ వచ్చేసి 83319542. ఇది ఈ 2 నెంబర్లకు ఎవరైనా యువతి కనిపించకుండా పోయినా లేకపోతే మీకు ఏదైనా అనుమానం ఉన్నా కూడా ఈ 2 నెంబర్లకు కాల్ చేయమని చెప్పేసి మనకు పోలీసులు చెప్పడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ రోడ్డు పక్కన తుప్పలో ఉన్నటువంటి ఈ మృతదేహం లభ్యం కావడంతో ఒక్కసారిగా కరీంనగర్ జిల్లాలో అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కపడ్డ సందర్భం. 2 రోజులైతే ఈ మృతదేహం పైన మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమ టీవీ కురిక్యాల నుండి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర పోలీస్ స్టేషన్కి థాయిలాండ్ ద్వారా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఏమనగా కొండనపల్లి కురిక్యాల శివారు ఉన్నటువంటి వరదకాలకు దగ్గరలో జగిత్యాల కరీంనగర్ హైవే పక్కన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం పడిందన్న సమాచారం తెలియగానే వెంటనే నేను మా ఎస్ఐ గారు సంఘటన స్థలంకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. ఇటు మహిళ మెడపైన కుడివైపు చిన్న గాయం ఉండి మెడను ఒక టవల్తో చుట్టేసి ఇక్కడ పడేసినట్టుగా ఉంది. కాబట్టి ఈ డెడ్ బాడీని ఇమీడియట్గా మేము పోస్ట్ మార్టంకి తరలించడం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత ఇంక్వెస్ట్ తర్వాత పూర్తి వివరాలు విచారణలో త్వరలోనే మీడియా మిత్రులకు వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.